హస్బెండ్ని నేను ఒక్కసారి చూశాను వెనక మాత్రమే, లాస్ట్ పేజ్ మాత్రం. అక్కడ పత్రి సార్ ధ్యానంలో కూర్చొని పోస్టర్లు వస్తారు, ధ్యానం చేసే పద్ధతి అంటారు. అప్పుడు నేను అది చదివాను ఇంటర్మీడియట్లో. అదొక్కటి మాత్రం చదివాను, ధ్యానం చేసే పద్ధతి. అది మైండ్లో ఉంది. ఎగ్జామ్స్ అప్పుడు నాకు అప్పుడు ఇర్రెగ్యులర్ స్టూడెంట్ కాబట్టి ఎట్లా చదవగలం అంటే, ఫైనల్ మొత్తం ఇయర్ సిలబస్ అంతా, సంవత్సరం సిలబస్ అంతా లాస్ట్ 1 మంత్లో ఫైనల్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ 1 మంత్ ఉంటాయి కదా, అప్పుడు స్టార్ట్ చేసేవారు. అంటే మొత్తం సిలబస్ ఏముందో కూడా అప్పుడు తెలిసేది. అంతవరకు ఏం సిలబస్ ఉందో కూడా కంప్లీట్గా తెలియదు. అట్లా ఉంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఫ్రెండ్స్ ఎండాకాలం కూడా వస్తుంది కదా యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే, ఫ్రెండ్స్ వాళ్ళ ముద్దుపైన ఇట్లాంటి లైట్స్ వేసుకొని, చిన్న బల్బులు వేసుకొని చదువుకోవడం, అట్లా ఒక సరదా ప్లస్ అట్లా. సో అలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, గాంధీ చౌక్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్నాను. ఎందుకు స్ట్రెస్ అంటే, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, సిలబస్ మొత్తం 6 సబ్జెక్ట్స్. అప్పుడే మనకి సిలబస్ తెలిసేది 1 మంత్లో. ఇప్పుడు 1 మంత్లో 6 సబ్జెక్టులు ఫుల్ చదవాలంటే మనకి స్ట్రెస్ ఉంటుంది.